దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. నవగ్రహాలలో గురుగ్రహం అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణించబడుతుంది. జాతకంలో గురుస్థానం బలంగా ఉంటే వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానం, వృత్తిలో పురోగతి, వివాహ సౌఖ్యం వంటి శుభ ఫలితాలు లభిస్తాయి. అయితే గురుగ్రహం బలహీనంగా లేదా నీచ స్థితిలో ఉంటే ఉద్యోగం, వ్యాపారం, వివాహ విషయాలలో ఆటంకాలు ఎదురవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహ దోషాలను తొలగించడానికి కొన్ని పరిహారాలు శాస్త్రోక్తంగా సూచించబడ్డాయి. ఈ రోజు గురుగ్రహ దోష నివారణకు 8 శాస్త్రీయ పరిహారాలను తెలుసుకుందాం. ముందుగా మొదటిది, హిందూ సనాతన ధర్మంలో గురువారం శ్రీ మహావిష్ణువు పూజకు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. గురుగ్రహ దోష నివారణకు శ్రీ మహావిష్ణువుని పూజించటం అత్యంత ఫలవంతం. గురువారం ఉదయం స్నానం చేసి ఆలయంలో లేదా ఇంటిలో విష్ణుమూర్తి విగ్రహానికి పసుపు రంగు పుష్పాలతో అర్చన చేయాలి. శనగపప్పుతో చేసిన ప్రసాదం లేదా పసుపు రంగు హల్వా వంటి నైవేద్యం సమర్పించడం ద్వారా విష్ణువు అనుగ్రహంతో గురుగ్రహం బలపడుతుంది. ఈ పూజ నియమనిష్టతో చేస్తే జాతకంలో గురుదోషం తొలగిపోతుంది. రెండవది, హిందూ సాంప్రదాయంలో అరటి చెట్టు బృహస్పతి గ్రహానికి సంబంధించిందిగా, అలాగే శ్రీ విష్ణువుకు ఆవాసంగా భావించబడుతుంది. గురువారం రోజు అరటి చెట్టును శ్రీ మహావిష్ణువు, బృహస్పతి స్వరూపంగా భావించి పూజించటం శుభప్రదం. అరటి చెట్టు దగ్గర పసుపు, కుంకుమ, అక్షతలతో అర్చన చేసి దీపం వెలిగించాలి. అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. కానీ గురువారం రోజు అరటి పండ్లను తినకూడదు, ఎందుకంటే ఇది గురు దోషాన్ని పెంచవచ్చని శాస్త్రం చెబుతుంది. ఈ పూజ జాతకంలో గురుస్థానాన్ని బలోపేతం చేస్తుంది. మూడవది, గురుగ్రహం పసుపు రంగుతో సంబంధం కలిగి ఉంటుంది. గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను దానం చేయటం గురుగ్రహ దోష నివారణకు ఒక సులభమైన పరిహారం. ఈ రోజు ఒక బ్రాహ్మణుడికి లేదా గురువుగా గౌరవించబడే వ్యక్తికి పసుపు రంగు వస్త్రం, శనగపప్పు లేదా పసుపు రంగు ప్రసాదాన్ని దానం చేయాలి. ఈ దానం గురుగ్రహం యొక్క శుభ ఫలితాలను పెంచి జాతకంలో బలహీన స్థితిని సరిచేస్తుంది. ఈ పరిహారం వృత్తి, వ్యాపారం మరియు వివాహ జీవితంలో అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది. నాలుగవది, అలాగే గురువారం రోజు గోమాతకు సేవ చేయటం గురుగ్రహ దోష నివారణకు మరో శక్తివంతమైన పరిహారం. గోవును హిందూ సాంప్రదాయంలో పవిత్రంగా భావిస్తారు. గురుగ్రహంతో దీనికి సంబంధం ఉంది. గురువారం రోజు గోమాతకు నానబెట్టిన శనగలు లేదా గురుగ్రహానికి సంబంధించిన ఆహార పదార్థాలను తినిపించడం శుభప్రదం. గోశాలలో సేవ చేయటం లేదా గోరక్షణ కోసం దానం చేయటం కూడా గురుగ్రహ దోషాన్ని తగ్గిస్తుంది. ఈ పరిహారం ఆర్థిక సమస్యలను తొలగించి జాతకంలో గురుస్థానాన్ని బలోపేతం చేస్తుంది. ఐదవది, శ్రీ మహావిష్ణు సహస్రనామం పారాయణం చేయటం గురువారం రోజు గురుగ్రహ దోష నివారణకు ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారం. ఈ సహస్రనామం శ్రీ విష్ణువు యొక్క 1000 నామాలను కీర్తిస్తూ గురుగ్రహ శుభ ఫలితాలను పెంచుతుంది. గురువారం ఉదయం లేదా సాయంత్రం శుద్ధమైన వాతావరణంలో శ్రీ మహావిష్ణు విగ్రహం ముందు కూర్చొని ఈ సహస్రనామాన్ని భక్తితో పఠించాలి. ఈ పారాయణం మానసిక శాంతిని, ఆర్థిక స్థిరత్వాన్ని, వృత్తిలో విజయాన్ని తెస్తుంది. ఇది గురుగ్రహ దోషాన్ని తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. ఆరవది, గురుగ్రహ దోష నివారణకు గురు చరిత్ర గ్రంథాలను పారాయణం చేయటం శుభప్రదం. గురు చరిత్ర శ్రీ దత్తాత్రేయ స్వామి జీవిత చరిత్రను వివరిస్తుంది. ఇది గురుగ్రహ అనుకూలతను పెంచుతుంది. గురువారం రోజు ఈ గ్రంథాలను భక్తితో చదవటం లేదా వినటం ద్వారా జాతకంలో గురుస్థానం బలపడుతుంది. ఈ పరిహారం విద్య, జ్ఞానం, ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుంది. గురుగ్రహ దోషం వల్ల వచ్చే సమస్యలను తొలగిస్తుంది. ఏడవది, హిందూ సాంప్రదాయంలో గురువులను బృహస్పతి స్వరూపంగా భావిస్తారు. గురువారం రోజు శ్రీ దక్షిణామూర్తి, శ్రీ దత్తాత్రేయ స్వామి, ఆది శంకరాచార్యులు లేదా ఇతర గురువులను పూజించటం గురుగ్రహ దోష నివారణకు శక్తివంతమైన మార్గం. ఈ రోజు గురువులకు పాదపూజ చేయటం, వారి ఆశీస్సులు తీసుకోవటం లేదా గురు సంబంధిత ఆలయాలను సందర్శించటం శుభప్రదం. ఈ పూజ జాతకంలో గురుస్థానాన్ని బలోపేతం చేస్తూ వృత్తిలో పురోగతి, వివాహ జీవితంలో సౌఖ్యాన్ని కలిగిస్తుంది. ఆఖరిగా 8వది, గురుగ్రహ దోష నివారణకు గురువారం రోజు కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. ఈ రోజు గోళ్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం లేదా క్షవరం చేయటం వంటి పనులను నివారించాలి, ఎందుకంటే ఇవి గురుగ్రహ స్థానాన్ని క్షీణింపజేస్తాయని శాస్త్రం చెబుతుంది. అలాగే గురువారం రోజు శాకాహార ఆహారం తీసుకోవటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం శుభప్రదం. ఈ నియమాలు పాటించడం ద్వారా గురుగ్రహం యొక్క శుభ ఫలితాలు పెరిగి జాతకంలో దోషాలు తొలగిపోతాయి. ఈ 8 పరిహారాలను శాస్త్రోక్తంగా భక్తితో అమలు చేస్తే జాతకంలో గురుగ్రహ దోషాలు తొలగిపోయి వృత్తి, వ్యాపారం, వివాహం మరియు ఆధ్యాత్మిక జీవితంలో సకల విజయాలు సాధించవచ్చు.
శుభం భూయాత్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి ధృతా మీడియా. For more updates, please subscribe Duta Media.